తూర్పుగోదావరి జిల్లాలో సేవాభావం మరోసారి వెలుగు చూసింది. తిరుమల తిరుపతి గోశాలకు పశుగ్రాసం పంపిణీ కార్యక్రమంలో జగ్గంపేట ఎమ్మెల్యే మరియు టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ ముందుండి వ్యవహరించారు. గోకవరం మండలంలోని రైతులు స్వచ్ఛందంగా సేకరించిన ఎండి పశుగ్రాసంతో నిండిన 12 లారీలను తిరుపతి గోశాలకు పంపుతూ ఎమ్మెల్యే జెండా ఊపి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరుమల గోశాల కోసం మరింత పశుగ్రాసం సమకూర్చడంలో రైతులు ప్రజలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. శ్రీ శ్రీనివాస సేవా ట్రస్ట్ మరియు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పశుగ్రాసాన్ని నిరంతరం సేకరిస్తున్నామని, గత వారం కూడా అనేక లారీలు గోశాలకు తరలించామని గుర్తు చేశారు. రైతులు స్వచ్ఛందంగా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంటున్న తీరు ప్రశంసనీయమని పేర్కొంటూ శ్రీ వెంకటేశ్వరుని ఆశీస్సులు అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి గోశాలకి మన గోకవరం మండలం నుంచి 12 ఉట్టిగడ్డ లారీల్ని శ్రీ శ్రీనివాస సేవా ట్రస్ట్ వారు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ సౌజన్యంతో పంపించడం జరుగుతుంది. మొన్నటి రోజున కూడా ఒక 6 లారీలు పంపడం జరిగింది. ఇదిలా రైతాంగం చాలా సహకరిస్తున్నారు. ఉచితంగా గడ్డి ఇవ్వడం, అలాగే మా కార్యకర్తలందరూ కూడా ప్రధానంగా మరి అన్ని రకాలుగాని కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ముందుకొచ్చి పనిచేస్తున్నారు. వారందరికీ కూడా హృదయపూర్వకంగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందివ్వాలని చెప్పేసి కోరుకుంటూ, మొన్న ఎలాగైతే సుప్రదంగా ఈ లారీలన్నీ విజయవంతంగా ఏవైతే విఘ్నం లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానానికి చేరాయో, అదే రకంగా ఇప్పుడు 12 లారీలు కూడా అదే రకంగా చేరాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ, మరి మేము ఏదైతే తలపెట్టామో ఈ కార్యక్రమం పశుగ్రాసం ఇవ్వాలనేటటువంటి కార్యక్రమాన్ని, దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి. ఇక్కడ మన కార్యకర్తలు, రైతాంగం, ఈ ఆర్గనైజేషన్లు కలిపి చేసేటటువంటి కార్యక్రమం. అంతేకాకుండా లారీ ఓనర్స్ ఏదైతే కేవలం ఒక ఆయిల్కే ఈ లారీలు కూడా ఫ్రీగా ఇస్తున్నటువంటి పరిస్థితి, వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.